పొండు గుమ్మడికాయ కట్లెట్స్ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: గుమ్మడి చెక్కని పై తోలు తీసేసి ఇలా తురుముకోవాలి. ఈ తురుము ఒక కప్పు, పొండు గుమ్మడి తురుము ఒక కప్పు, క్యారెట్ తురుము అరకప్పు, బియ్యం పిండి పావు కప్పు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర, ఒక చిన్న స్పూను సాల్ట్. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ చక్కగా కలుపుకుందాం. కలపటానికి వాటర్ అక్కర్లేదు. ఈ గుమ్మడి తురుములో తేమ ఉంటుంది, ఇదే సరిపోతుంది. ఇవన్నీ ఇలా చక్కగా ముద్దకి వచ్చేలాగా కలుపుకొని కట్లెట్స్ వేసుకుందాం. పిండిని ఇలా ముద్దలాగా కలుపుకొని పాన్ పెట్టుకుని కాస్త ఆయిల్ పోసుకుని ఇది వేడెక్కాక మరీ పలసగా కాదు, కొంచెం మందంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల మగ్గదు. అందుకని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని, లేదా స్లో ఫ్లేమ్లో అయినా పర్వాలేదు, 2 పక్కల మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే కట్లెట్స్ రుచిగా ఉంటాయి. గుమ్మడి కూర ఇష్టపడిన పిల్లల కోసం ఇలా చేసుకోవచ్చు. పొండు గుమ్మడి కాయలో చాలా విటమిన్లు ఉంటాయి. గుమ్మడి పండుతో పులుసు దప్పడం ఇలాగే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఐదు నిమిషాలు స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే ఇలా చక్కటి కలర్ వస్తాయి, లోపల వరకు మగ్గుతుంది. పొండు గుమ్మడి కట్లెట్స్ రెడీ. పొండు గుమ్మడి కట్లెట్స్ రెడీ.